హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ కానీ లేకుంటే 12th పాస్ అయి ఉండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈరోజు అఫీషియల్గా మనకి క్లర్క్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే అండ్ చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. వీటికి స్టార్టింగ్లోనే మీకు 45,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అప్లై చేయడానికి. అండ్ మీకు సెలక్షన్లో ఎటువంటి రన్నింగ్ కానీ మెడికల్ కానీ ఏమీ ఉండదు. అండ్ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ అందరికీ అవకాశం అనేది ఉంది. చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్ కావాలనే వాళ్ళు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, భారత్ పెట్రోలియంలో గ్రూప్ సి క్యాడర్ లెవెల్ పర్మనెంట్ జాబ్స్కి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ లేకుంటే 12th పాస్ అయి ఉండి మీరు పర్మనెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి ఈ నోటిఫికేషన్కి. ఎందుకంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఇక్కడ మనకి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫార్మాట్ ఉందో, సో ఇది మనము ఎంఎస్ వర్డ్లో టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకొని వాళ్ళకి అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది. దీని గురించి నేను అప్లికేషన్ ఫార్మాట్ రెడీ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను మన వాట్సాప్ ఛానల్లో. ఇంట్రెస్ట్ వాళ్ళు డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ఫార్మాట్. సో నాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ చూడొచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ ఇది మనకి లెవెల్ 2 జాబ్ అనమాట. సో లెవెల్ 2 అంటే మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు స్టార్టింగ్లోనే సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ చూడండి, జస్ట్ మీరు 12th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇది క్లర్క్ జాబ్ కాబట్టి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అయితే 35 words per minute సంబంధించి, లేకుంటే హిందీకి సంబంధించి అయితే 30 words per minute టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు టైపింగ్ స్కిల్స్ లేవనుకుంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి అప్లై చేసేటప్పుడు ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అనేది అడగట్లేదు అనమాట. మనకి సెలక్షన్ అప్పుడు అవసరం ఉంటుంది. అంటే సెలక్షన్లో భాగంగా మనకి ఏంటంటే వీళ్ళు టైపింగ్ టెస్ట్ పెడతారు కదా, ఆ టైపింగ్ టెస్ట్లో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు ఎటువంటి టైపింగ్ స్కిల్స్ లేకుండా అప్లై చేయండి. ఎగ్జామినేషన్ తర్వాత మనకి టైపింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా టైం అనేది ఇస్తారనమాట. అయితే ఒక లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. సో ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. ఈ విధంగా మీకు 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 1 hour టైం అనేది ఇస్తారనమాట. ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఎగ్జామినేషన్కి సంబంధించి నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగానికి మీకు 0.25 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. సో మనకి సెలక్షన్లో భాగంగా 100% వెయిటేజీ రిటర్న్ టెస్ట్ని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి సో మీరు రిటర్న్ టెస్ట్లో మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది. ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. అండ్ జాబ్కి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ఆఫ్లైన్ విధానంలో మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో మనకి ఈరోజే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో ఈ డేట్ నుంచి మనము 30 days లోపు మనము ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో మనకు ఏ విధంగా అప్లై చేయాలో చెప్పాను కదా, ఆఫ్లైన్ విధానంలో మనము ఈ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు కదా, ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా. ఈ అప్లికేషన్ ఫార్మాట్లో మీరు అప్లికేషన్ ఏ పోస్ట్కి అప్లై చేస్తారో క్లర్క్ నేమ్, తర్వాత యూనిట్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చారు, అది కూడా చెప్తాను. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ లోవర్ డివిజన్ క్లర్క్, తర్వాత మీ నేము, ఫాదర్ నేము, ఈ విధంగా మనకి బేసిక్ డీటెయిల్స్లోనే పెద్ద కష్టం అయితే లేదు అప్లికేషన్ ఫామ్లో. సో అన్ని డీటెయిల్స్ రాసేసి వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీ కూడా మనకి జనరల్లో ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి
మ్యాక్సిమం వచ్చేసి 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ మంది అయితే అప్లికేషన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అవకాశం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి సంబంధించి మనము జనరల్ అన్రిజర్వ్డ్ పోస్ట్కి అప్లై చేస్తున్నాం. కాబట్టి మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఏమీ అవసరం లేదు. ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తించవన్నమాట. ఆ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి సో మీరు ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అనేది పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియా వైడ్గా మన సొంత రాష్ట్రంలో కూడా మీరు పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే రావడం జరిగిందనమాట. గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. 03/2026 అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి సివిలియన్ పోస్ట్, ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ మనకి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఎయిర్ ఫోర్సెస్ స్టేషన్స్ అండ్ యూనిట్స్లో మీరు ఆల్ ఇండియా వైడ్గా సర్వీస్ లేబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ తేజ్పూర్లో అయితే పోస్టింగ్ ఇస్తారు. అండ్ వేకెన్సీ వచ్చేసి జనరల్లో ఉంది కాబట్టి అండ్ ఎక్స్ సర్వీస్మెన్లో ఉంది కాబట్టి సో మీరు ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, తేజ్పూర్, అస్సాం 784104 ఈ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ ఏదైతే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారో సో దీన్ని మనము టైప్ చేయించుకొని ఎంఎస్ వర్డ్లో టైప్ చేయించుకొని ప్రింట్ తీసుకొని దానికి మీ క్వాలిఫికేషన్ జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ అనేది ప్రతి జిరాక్స్ కాపీ పైన చేసేసేసి అండ్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అప్లికేషన్ ఫామ్లో ఫోటో అతికించడమే కాకుండా మీరు అడిషనల్గా ఇంకో ఫోటోని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మీరు వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి సెల్ఫ్ అటెస్టేషన్ చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఒకవేళ మీరు గెజిటెడ్ ఆఫీసర్ మీకు అవైలబుల్ ఉంటే గెజిటెడ్ ఆఫీసర్ కూడా సైన్ అనేది పెట్టించి చేసేసేయచ్చు. సో మనకు అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపడానికి అయితే ట్రై చేయండి. సో ఆఫ్లైన్లో అప్లై చేయాలి, ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో తప్పనిసరిగా అప్లికేషన్స్ పంపండి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయ్యి మీకు హాల్ టికెట్ వస్తే మీకు తక్కువ కాంపిటీషన్తో పోటీపడి మీరు పర్మనెంట్ జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం అప్లికేషన్ అనేది పంపండి. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి చెప్తున్నాను. సో వేకెన్సీ గురించి అయితే ఆలోచించదు, మీకు కావాల్సిన ఒక జాబ్ కాబట్టి సో ఇంట్రెస్ట్ వాళ్ళైతే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.